ని గుర్తించేలా చేసింది బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఒకసారి క్లారిటీస్ తీసుకుందాం ఏదైనా వాటికి. ఎస్, శ్యామ్ సుందర్ గారు, సో మొత్తం వాదనలు విన్నారు, ఇరువురి వాదనలు విన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అసలు కొత్తగా అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ నోటీసులు, ఆయన విచారణ అన్న అంశం ఒక సైడ్ వెళ్తుంటే, ఇప్పుడు కొత్తగా జాతిపిత అంశం ఏదైతే ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడడం వల్ల. సో ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు ఈ కామెంట్స్ పైన? అంటే ఒకటండి, కొన్ని ఉద్యమాలు జరిగినప్పుడు కొందరికి క్రెడిట్లు వచ్చేస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన అవి ఇండివిజువల్ గా తమకు ఆపాదించుకోవడం అనేది కరెక్ట్ గా. నాడు గాంధీ గాని, నెహ్రూ కుటుంబం గాని, ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం గాని. ఎందుకనంటే నాడు గాంధీ గారు స్వాతంత్రోద్యమం చేయించవచ్చు, సత్యాగ్రహం చేయించవచ్చు, నెహ్రూ కుటుంబం పార్టిసిపేట్ చేయించవచ్చు, కానీ ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసింది కూడా అదే కుటుంబం, అదే గాంధీ గారు. అదే గాంధీ గారు ఉంటే భగత్ సింగ్ కానీ ఇంకెవరికి ఉరి పడేది కాదు జగదన్కి. వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కనుక నిజాయితీగా అప్పుడు వాడి ఉంటే భగత్ సింగ్ లాంటి యువ రక్తం బలిదానాలు చేయాల్సినటువంటి, ఉరికంబం ఎక్కాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం సచ్చీలత ఏం లేదు స్వాతంత్రం విషయంలో. గాంధీ గారు కానీ, గాంధీ గారికి పేరు వచ్చేసింది అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా సేమ్. కేసీఆర్ గారు కూడా ప్రజల్ని అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేశారు తప్ప, యువకుల్ని బలిదానం చేసి ఉద్యమాలు చేశారు తప్ప, ఎవరు అయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలిదానాలు చేసిన వాళ్ళకి ఏం చేశారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది 10 ఏళ్ళు, బలిదానమైన కుటుంబాల్ని ఎవరిని ఆదుకున్నారు? అదే శ్రీకాంతాచారి గారి తల్లి గారికి ఏం చేశారు? కాబట్టి ఇది జాతిపిత అనగానే కాదు. జాతిపిత అన్న వ్యక్తి ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాంటి దుస్థితి ఎందుకు వచ్చింది? బయటకు రాలేని పరిస్థితి, ఈవెన్ అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే జాతిపిత అని పిలిపించుకున్నారో కేసీఆర్ గారు, అదే రాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు బయటకు రాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఆ కుటుంబం పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కాదా, ఆ కుటుంబం చేసినటువంటి నిరుద్యోగుల బలిదానాలు కావా, ఆ కుటుంబాలు చేసినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థుల బలిదానాలు కావా, ఆ కుటుంబం చేసినటువంటి కాళేశ్వరం లాంటి ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ను చేపట్టడం కాదా, ఆ కుటుంబం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడం కాదా, ఆ కుటుంబం చేసినటువంటి అవినీతి ఆరోపణలు, ఆ కుటుంబం పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాం కదా నెగిటివ్ గా, వారిని ఎట్లా జాతిపితగా ఇంకా ప్రజలు భావిస్తారండి? ప్రజలు జాతిపిత అని ప్లీజ్ లిసన్ మేడం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. కేసీఆర్ గారిని నేను ఉద్యమ సమయంలో నేను కూడా గౌరవించేవాడిని, ప్రత్యక్షంగా చెప్తున్నాను, గౌరవించేవాడిని. అరే ఉద్యమం పట్టుకొని నడుస్తున్నారని. ఉద్యమం జరిపారు, అధికారంలోకి వచ్చారు, ఏం సాధించారండి? ఎవరికైతే దోచుకుంటున్నారో నిధులు నియామకాలు అన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చెయ్యొద్దని నేను అనట్లే. మరి ఎందుకు ద్వేషించారు? ఎందుకు రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టారు? బిర్యానీని, వాళ్ళు చేసే బిర్యానీని కూడా విమర్శించారు కదా. అలాంటప్పుడు ఆ విధంగా సాధిస్తేనే, ఆ విధంగా అంటేనే వచ్చింది తెలంగాణ అనుకుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదండి హెలికాప్టర్. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చాయండి? అంత పార్టీ నిధులు ఎట్లొచ్చాయి? ఆ కుటుంబానికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? అలాంటి పరిస్థితుల్లో కూడా జాతిపిత అని అనాలి మమ్మల్ని అని ఆశించడం అనేది ప్రజల నుంచి అది అత్యాశ అవుతుంది. ఎలాగైతే గాంధీ మహాత్ముడు గారు కూడా ఎలాగైతే దేశం తీర్చిదిద్దుకోలేని పొరపాట్లు చేశారో దేశం ఇప్పటికీ అనుభవిస్తుంది. కాశ్మీర్ సమస్య నెహ్రూ కుటుంబం కారణంగా దేశం అనుభవిస్తుంది. ఇక్కడ గనక పటేల్ గనక పట్టించుకోకపోతే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గనక పట్టించుకోకపోతే మన రాష్ట్రం కూడా విమోచనం జరిగేది కాదు.
మన రాష్ట్రం కానీ కూడా ఇంకా ఒకటండి ఇప్పుడు సమస్యల్లో ఉంది. శ్యామ్ సుందర్ గారు ఒక కాబట్టి- నిమిషం, సుమిత్ర గారు ఒక కాబట్టి నిమిషం. నేను అక్కడిది ఇప్పటిది పోలుస్తున్నాను. ఎస్, మీరు అంటుంది గాంధీ పాయింటే. మాకు బట్ ఇంకొకటి ఏంటంటే ఇచ్చినప్పటికీ కూడా మీరు అంటున్నట్లు అప్పుడు సరే 5 గాంధీ పొరపాట్లు గురించి జరిగినాయి. మాట్లాడారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కేసీఆర్ శ్యామ్ సుందర్ గారు. జరిగినాయి. సరే చాలా కాబట్టి- జరిగాయి, కొన్ని ప్లస్లు అయినాయి మైనస్లు అయినాయి. బట్ ద ఎండ్ ఎవరు జాతిపిత ఏంటి అంటే కూడా మహాత్మా గాంధీ గురించే అనుకుంటున్నారు. సో అట్లాగే yes, ఇప్పుడు అందరం తెలంగాణ అనుకుంటాం ఉద్యమం ఇప్పటికీ గురించి మాట్లాడితే కూడా అందరు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు కానీ మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడట్లేదు అనేదే కదా పాయింట్ ఇప్పుడు రైజ్ అయింది మనకి. అదే మరి ఇప్పుడు యాక్చువల్ గా అయితే ప్రాణ త్యాగాలకు మించినటువంటి త్యాగం ఇంకోటి లేదండి. ఆ యమధర్మరాజు దాకా పోయొచ్చాడా లేకుంటే అక్కడ దాకా పోయొచ్చాడా ఇవన్నీ కౌంట్లెస్. ప్రాణ త్యాగాలకు మించినటువంటి త్యాగం లేదు. నిజంగా జాతి పితలంటే వాళ్ళని అనాలి. ఎవరైతే తెలంగాణ కోసం బలిదానం అయ్యారో వాళ్ళు నిజాయితీగా బలిదానం అయ్యారు. వాళ్ళు తమ ప్రాణాలు, తమ యువ రక్తాన్ని తృణప్రాయంగా వదిలేశారు, ప్రాణాలని తృణప్రాయంగా వదిలేశారు. వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలేదు. అసలైన త్యాగదనులు వాళ్ళండి, కేసీఆర్ కుటుంబం కాదు. కేసీఆర్ కుటుంబం ఉద్యమం కుటుంబం అనే మాట మార్చాలండి. మేడం ఉండండి, ప్రాణాలని తీసుకునేంత గొప్ప కుటుంబం అయితే కాదండి, గొప్ప మనుషులైతే కాదు. ఎందుకంటే ఇన్ని స్వార్థపర రాజకీయాలు చేసిన తర్వాత ఇంకా ఏ విధంగా గొప్ప కుటుంబం అని చెప్పుకుంటాం? అదే గనక గొప్ప కుటుంబం అయితే, అదే గనక కేసీఆర్ గొప్ప వ్యక్తి అయ్యి ఉంటే ఇన్ని అక్రమాలు జరగనిచ్చేవారు కాదు. మద్యం కుంభకోణంలో సొంత కూతురు జైలు పాలు కావాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఆ కుటుంబం పైన వచ్చినటువంటి ఆరోపణ ట్యాపింగ్ కేసు. ట్యాపింగ్ అంటే ఎంత నికృష్టమైన విషయం అంటే బెడ్రూమ్లలో కూడా జరిగిన విషయాలు బయటకు వచ్చాయి. మీరు మాట్లాడతారైతే ఇంతకన్నా దుర్మార్గం లేదు శ్యామ్ సుందర్ గారు. బెడ్రూమ్లలో ఏం చేస్తారండి? వీడియో కెమెరాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంశాన్ని ఇవన్నీ చేసి మా కుటుంబాన్ని, మా కేసీఆర్ గారిని జాతిపిత అనాలంటే ఒకటి శ్యామ్ సుందర్ గారు, ఇట్లాంటి అంటే ఆరోపణలు చాలా ఉంటాయి కానీ వాటికి ప్రూఫ్స్ అయితే లేవు. మనం అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ప్లీజ్ నేను మళ్ళీ వస్తాను శ్యామ్ సుందర్ గారు. విడిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ మంత్రులు గాని అప్పుడున్నటువంటి ఏఐసిసి మీద ప్రెజర్ చేసినటువంటి దాఖలాలు మనకు ప్రత్యక్షంగా కనిపించాయి. కానీ ఏదైతే డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు గాని, పొన్నం ప్రభాకర్ గారు గాని, వివేక్ గారు గాని, సురేష్ శెట్కర్ గారు గాని, అదే రకంగా రాజయ్య గారు గాని, ఎవరైతే అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారో కాంగ్రెస్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గాని, వీరందరూ కూడా, జైపాల్ రెడ్డి గారు గాని, వీరందరూ కూడా కలిసి వారిని అప్పీల్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంపల్సరీ. ఇక్కడటువంటి యువత గాని, మిగతా సబ్బండ వర్గాలు, సకల జనులు వారి ఆకాంక్షను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి సోనియా గాంధీని కన్విన్స్ చేయడం జరిగింది. వారు కన్విన్స్ చేసే సందర్భంలో ఖచ్చితంగా నేను తెలంగాణ యువకుల యొక్క వాళ్ళ నా బిడ్డలు లాంటి వాళ్ళు అని చెప్పి ఆమె గ్రహించిన తర్వాత, ఆమె ఆలోచించిన తర్వాత ఎస్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇయ్యాల్సిందే అని చెప్పి ఆమె బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు మనందరూ కూడా బాగా తెలుసు. దాని తర్వాత ఈ అదే భారతీయ జనతా పార్టీ గాని కాకినాడ జరిగినటువంటి జాతీయ సమావేశాల్లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పినటువంటి దాన్ని మర్చిపోయారు. ఓకే, సందర్భం వారి యొక్క రాజకీయ పార్టీగా వారి విజ్ఞతకి వదిలేస్తాం. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ తుడుచుకోబెట్టకపోయినా తెలంగాణలో అధికారం వస్తుందా రాదా అని అనుమానం మీమాంసలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో యువకుల యొక్క వారి ఆత్మ బలిదానాలు సమంజసం కాదు అని ఆలోచన చేసి సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టడానికి ఎంపీలను ఒక సైనికులుగా మీరు నుండి వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, మనందరూ కూడా తెలుసు పెప్పర్ స్ప్రే ఎవరిపైన జరిగిందో వారిని ఏ విధంగా ఈ సీమాంధ్ర ఎంపీలు ఏ విధంగా చేశారో ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. అదే సీమాంధ్ర ఎంపీలు కానివ్వండి, సరే అప్పటి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా వెన్నుదన్నుగా ఉన్నారనేదే కదా అక్కడ మెయిన్ పాయింట్. అప్పుడు వారు ఉన్నటువంటి రాజకీయ పార్టీ డిసిషన్ మేరకు వారు కూడా తెలంగాణ కోసం అసెంబ్లీలో మాట్లాడినటువంటి దాఖలాలు కూడా గుర్తు చేయవలసినటువంటి పరిస్థితి సునీత గారు. సో అక్కడ ఉన్నటువంటి వారి రాజకీయ పార్టీల యొక్క నిర్ణయం మేరకు వారు ఉన్నారని ఒక అంశం అయితే, రెండో అంశం తెలంగాణ బిడ్డగా వారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి రికార్డ్స్ కూడా దయచేసి వెరిఫై చేసి మీకు వాస్తవ పరిస్థితి తెలుస్తుందనేది అప్పీల్ చేస్తా ఉన్నాను. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది
స్వయంగా సోనియా గాంధీ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పినటువంటి ఇప్పుడు కూడా దాన్ని చెప్తాం. తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఆత్మ బలిదానాలు అనేవి వెలగట్టలేనటువంటివి. దాంతో పాటుగా మనం అదే కదా అసలు ఆత్మ బలిదానాల వరకు ఎందుకు వెళ్లారనేదే కదా. అప్పుడు మీరు అన్నట్లు 2009లో మీకు చాలా ప్రెషర్స్ ఉన్నాయి, అక్కడ నుంచి పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అవే ప్రెషర్స్ 2014లో కూడా ఉన్నాయి. కానీ ఆ ప్రెషర్స్ అన్ని దాటుకునే కదా వచ్చింది. ఇంత బలిదానాలు అయ్యేంత వరకు ఎందుకు ఆగారనేదే కదా క్వశ్చన్. రాష్ట్ర విభజన అనేది ఒక లెంతీ ప్రొసీజర్. దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, అన్ని రకాలుగా దీనికి ఏ విధమైనటువంటి వెలుసుబాటు చేయాలి అనే ఆలోచనతోటి అప్పుడున్నటువంటి UPA 2 ఆ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇదంతా లెంతీ ప్రాసెస్, ఎలాగో టైం పడుతుంది కదా అని చెప్పేసి 2009లో మీరు అట్లా ఏదో జస్ట్ మొక్కుబడిగా చెప్పారా మాట గారు? మొక్కుబడిగా చెప్పారా లేకపోతే ఇంకో తీరుగా చెప్పారా? అంత ఈజీగా చెప్పాల్సినటువంటి అంశం కాదు, చెప్పే అంశం కాదు కదా. ఒక ప్రభుత్వ విధానాలు రూపొందించేప్పుడు కానీ ఒక రాష్ట్రాన్ని విభజించేప్పుడు నిర్ణయించవలసినటువంటి నిర్ణయాధికారాలు కలిగినటువంటి స్వతంత్ర పత్రికా సంస్థలు కూడా ఆలోచిస్తాయనేది మన అందరికి కూడా బాగా తెలుసు. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అనేది మర్చిపోవడం అనేది సమంజసం కాదని గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా పటేల్ గారు ఏ విధంగా హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడి ఏ విధంగా హైదరాబాద్ ను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిపారో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఎవరుందో మా శ్యామ్ సుందర్ గారు కూడా బాగా తెలుసు. సో ఇవన్నీ ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్లమెంట్ వరకు వెళ్లి యాదిరెడ్డి అనే వ్యక్తి ఎందుకు కనీసం తెలంగాణ కోసం అమరులైనటువంటి వారిని గుర్తించలేనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు వచ్చి మేము జాతిపితలం అని చెప్పి వారికి వారే డంకా బజాయించుకుంటే మనమేం చేయలేము. సమాజం గ్రహిస్తుంది ఎవరేం మాట్లాడుతున్నారు అనేది వాస్తవ పరిస్థితి సమాజం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదనేది వాస్తవానికి గ్రహించాలి. మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట సుమిత్ర గారు ఇప్పుడు చెప్పండి. జాతిపితగా కేసీఆర్ గారు ప్రకటించుకోలేరండి. నంబర్ 1, తెలంగాణ సమాజమే ఈ సిట్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా నేను కూడా గొంతెత్తి నినదించిన తెలంగాణ జాతిపిత అంటున్నారు. అసలు ఏం చేశారని జాతిపిత అవుతారు, ఏం త్యాగం చేశారని జాతిపిత అవుతారు? సరే, అంత బలిదానాలు గాని ఉద్యమకారులకు కానివ్వండి ఇన్ని జరిగినప్పుడు వాళ్ళకి మీరేం చేశారు బీఆర్ఎస్ హయాంలో అనేది మెయిన్ ప్రశ్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది అవన్నీ విషయాలు పక్కన పెడితేనే కదా ఇప్పుడు ఇవన్నీ విషయాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి కదా ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారని చూస్తున్నారు. అదొక్కటి కాదండి, అధికారంలో ఉండడానికి అదొక్కటి కారణం కాదు. ఎన్ని హామీలు ఇచ్చి ఎన్ని అసత్య ప్రచారాలు చేసి మరి వాళ్ళ జెడ్పీటీసీగా రాజకీయ జీవితం టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత 2019లో కోవిడ్ వచ్చింది, 2014లో తెలంగాణ వచ్చింది. 5 ఏళ్ళు ఉంది. 5 ఏళ్లలో ఇంటికి ఒక ఉద్యోగం మీరు పాసిబుల్ చేయలేకపోయారు. 100% మీరు చేయలేదు. నన్ను కంక్లూడ్ చేయనియండి. చెప్పండి. 1,63,000 కోవిడ్ వచ్చింది అదే కాలంలో కదా, బీఆర్ఎస్ పాలనలోనే కదా. ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి ఏంటి, దేశం పరిస్థితి ఏంటి తెలుసు కదా. మోదీ లాగా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి వస్తారని మేము చెప్పలేదు. రేవంత్ రెడ్డి లాగా ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 9 వరకు అని నేను చెప్పలేదు. నేను టీఎస్పీఎస్సీ మెంబర్ గా పనిచేశాను. రేవంత్ రెడ్డి గారి షరతులకు నేను నా పదవిని త్యాగం చేసిన. ఇంకా 3.5 సంవత్సరాల పదవిని నేను వదులుకున్నా. ఈ కమిషన్ కనుక తప్పుకుంటే ఏడాది లోపల నేను 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు ఇస్తా అంటే మా కమిషన్ 6 ఉన్నామండి చైర్మన్ గారితో సహా. మా 6 ఉద్యోగాలు కాదు, మరి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇస్తానంటున్నాడు. కానీ మరి మా పదవుల్ని గడ్డిపోసలాగా మేము వదిలేసినాం. ఇది మా త్యాగాల చరిత్ర. ఏదండి మీరెక్కడ 2 లక్షల ఉద్యోగాలు అన్నోళ్ళు 20,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేని పరిస్థితి కదా. ఏం త్యాగం చేసింది కాంగ్రెస్ రాష్ట్రం విషయంలో? కేసీఆర్ గారు పదవుల్ని త్యాగం చేసిండ్రు, ప్రాణాలని పనంగా పెట్టడానికి సిద్ధపడ్డారు. మరి దీక్ష ఎట్లా జరిగింది, ఏది ఎట్లా జరిగింది అందరికీ తెలుసు. తెలంగాణ ద్రోహులు, కేసీఆర్ వ్యతిరేకులు, కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు అంగీకరించరు. అధికారంలోకి మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా శాశ్వతంగా అధికారంలో ఉండరు. ఏ పార్టీ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ మాత్రం దేశంలో పర్మనెంట్ గా పాలిస్తా ఉందా దేశాన్ని? దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ 3వ దఫా కూడా దేశంలో చేతులు ఉడిగి కూర్చున్నది. 3వ దఫా కూడా దేశంలో కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైంది.
రాష్ట్రాన్ని సాధిస్తే కేసీఆర్ గారు ఎందుకు అధికారంలోకి రాలేరు అనడం సమంజసం కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతంగా, ఇది రాజరిక వ్యవస్థ కాదు. మరి అదే గద్దె మీద కూర్చోరు. అబద్ధపు హామీలు, 2 లక్షల రుణం చేస్తానని చెప్పేసి, రైతు బంధు కాదు భరోసా ఇస్తానని చెప్పేసి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి, ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి, ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 ఇస్తా అని చెప్పి, అన్ని పెన్షన్లు డబుల్ చేస్తా, 2,000 పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పేసి, ఇట్లా అలవి కానీ అలవి అవుతది. చెయ్యాలనుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటది, చిత్తశుద్ధి ఉంటే పనులు అవుతాయి. అంటే యాక్చువల్ గా సుమిత్ర గారు దాని గురించి డిస్కస్ చేద్దాం ఒక్క నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు, సో ఒకటి ఏంటంటే కూడా ఇప్పుడు యాక్చువల్ గా లెక్క ప్రకారం మాట్లాడుకోవాలంటే, ఒకటి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఒక సైడ్, ఇంకో సైడ్ అటు కేసీఆర్ విచారణ జరుగుతుంది. కొత్తగా ఈ 2 అంశాలు ఉన్నప్పుడే మళ్ళీ ఇంకొకటి జాతిపిత అన్న అంశం రావడం. సరే ఇవన్నీ విషయం, మరి జాతిపిత ఎవరంటే కూడా అఫీషియల్ గా మళ్ళీ అనౌన్స్ చేయాలి, దానికి ఒక పెద్ద హ్యూజ్ ప్రాసెస్. సరే చర్చలు అంటూ జరుగుతుంటాయి, వస్తుంటాయి. సరే ఈ విషయం పక్కకు పెట్టినా కూడా ఈ జాతిపిత అనే అంశం ఇప్పుడు రావడం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎవరికి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు? ఒకటండి, 2 పార్టీలని ప్రజలు చూశారు. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు ఏ పార్టీకి ఓటు వేయాలి. 3 పార్టీలను చూసారండి, బీజేపీని కూడా చూసిండ్రు. బీజేపీ రాష్ట్రంలో లేదు. నేను పార్టీల వారిగా మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. నేను పార్టీల వారిగా మాట్లాడకూడదు కాబట్టి సుమిత్ర గారు, మీకు రిక్వెస్ట్ అండి, మీకు రిక్వెస్ట్, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం ఓకే సుమిత్ర గారు ఒక నిమిషం అండి, ఆయన చెప్పిన తర్వాత మీ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. ఎస్ చెప్పండి మీరు. శ్యామ్ కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో ఇదేదో వెంటనే రియాక్షన్ ఉంటది అనుకోవడానికి, అదేదో బీఆర్ఎస్ అనుకూలం అవుతుందో లేకుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకం అవుతుందో అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ మామూలుగా జనరల్ గా కొద్దిగా ఏరియా కార్పొరేటర్ ఉన్నాడు, లేకుంటే మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నాడు అంటే జనరల్ గా ఆ ఏరియాలో కొద్దిగా అవగాహన ఉన్నమితే ఉంటాడు ఒక రకంగా. మరి కొత్త ఎమ్మెల్యే ఎలక్షన్స్ లాగా, ఎంపీ ఎలక్షన్స్ లాగా ఎక్కడి నుంచో సూట్ కేసు పట్టుకొని దిగే పరిస్థితి ఉండదు. కాబట్టి కౌన్సిలర్, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్ స్థానిక అభ్యర్థులు గుణగణాలు కూడా ప్రభావితం చేస్తాయి. స్థానికంగా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి విషయాలు కూడా పనిచేస్తాయి. తర్వాత పార్టీల పరంగా చూస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి అనేది చూసాము. సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ పరంగా లేకపోయినప్పటికీ కూడా పార్టీ అనేది పరోక్షంగా ప్రభావం చూపుతుంది. అట్లాగే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా ప్రభావం చూపెట్టాము. ఇప్పుడైతే డైరెక్ట్ గా పార్టీల ప్రభావం కాబట్టి ప్రజలు ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఎవరికి ఓటు వేయాలా అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కాంగ్రెస్ కి వేయాలా, బీఆర్ఎస్ కి వేయాలా, బీజేపీకి వేయాలా, బీజేపీ వాళ్ళు ఈ అవకాశాలను ఎట్లా ఉపయోగించుకుంటారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. బీజేపీ ఈ అవకాశాలను ఉపయోగించుకుంటేనేమో కొంత సక్సెస్ అవుతుంది, ఉపయోగించుకోకపోతే ఫెయిల్ అవుతుంది. ఇదే 2 పార్టీల మధ్యనే పోటీ జరుగుతుంది. ప్రధాన పోటీ మాత్రం 3 పార్టీల మధ్యన ఉండే అవకాశాలు మాత్రం ఉంటాయి, అందులో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ జాతిపిత అన్న అంశము ఇది ఎంత దూరం వెళ్తుంది అనుకోవచ్చు? ఇంకా ఇది రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఎట్లాంటి టర్న్ తీసుకుంటుంది? అంతగా చర్చనీయాంశమైన విషయం అయితే కాదండి. ఏదో రాజకీయ పార్టీల మధ్య జరిగేటువంటి వాదనలు, మన టీవీ డిబేట్లలో వచ్చే వాదనలు తప్ప ప్రజల్లో కనీసం చర్చ జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఒక కౌంటర్ నడుస్తా ఉంది. విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. ఒక రాజకీయాల లోపల పరుష పదజాలాలు వాడకుండా ఉంతతనంతో ఉండాలి అని అందరం కోరుకునే విషయం సామాన్య ప్రజానీకం. కానీ ఆ దానికి చరమగీతం పాడేశారు. ఎప్పుడు కేసీఆర్ హయాం గారి నుంచే స్టార్ట్ అయింది రాజకీయాల లోపల పరుష పదజాలాలు వాడడం అనేది. ఆ విషయంలో కేసీఆర్ గారే జాతిపిత. తర్వాత దాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయారు రేవంత్ రెడ్డి, పేగులు మెడలు వేసుకునేదాకా పోయి. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు తప్ప, లేకుంటే రేవంత్ రెడ్డి గారు తప్ప, లేకుంటే ఇంకెవరు తప్ప కాదు. రాజకీయాల్లో మనం అందరం కూడా, అందరు రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు అందరూ కూడా చాలా చదువుకున్న వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు. కాబట్టి తమ పరుష పదజాలాన్ని వాడకుండా ఉంటే మంచిది. గౌరవప్రదమైనటువంటి రాజకీయాలకు ప్రజలు సమ్మతిస్తారు.
కానీ వాటిని మర్చిపోయి పరిధి మించి మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు అనేవి తగ్గించుకుంటే మంచిది. ఓకే, దద్దమ్మలో విద్దమ్మలో అని మాట్లాడింది ఫస్ట్ కేసీఆర్ గారే. అక్కడి నుంచి ఇంకా అది పెరుగుతూ పోయింది, ఆ భాష అనేది పెరుగుతూ పోయింది. దానికి ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పటికైనా భాషను మార్చుకోండి. ప్రజలు గమనిస్తున్నారు. చిల్లర పదాలు వాడకండి, వర్ష పదజాలం వాడకండి దయచేసి. ఎవరి విషయంలో విమర్శించాలైనా కువిమర్శ మంచిది కాదు, సద్విమర్శ చెయ్యండి. రాష్ట్ర అభివృద్ధి సాధించుకోవాలా? కొన్ని వందల మంది బలిదానాలతో మాత్రమే రాష్ట్రం ఏర్పాటైంది. కాబట్టి ఆ బలిదానాలకు శాంతియుతంగా వాళ్ళ ఆత్మలు శాంతించేలాగా, ఘోషించేలాగా ఏ నాయకుడు వ్యవహరించకూడదు. కానీ ఘోషించే పరిస్థితులు వచ్చేసి ఆత్మలు కూడా ఘోషిస్తుండొచ్చు. మేము ఇలాంటి నాయకుల కోసమా మేము బలిదానాలు చేసుకున్నాం? రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారు చెప్పారు. అదే ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం ఎట్లయిందో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. సుమిత్ర గారు మీ సబ్మిషన్ ఉందంటే ఒక్క నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం. ఎస్, మీ సబ్మిషన్ చెప్పండి సుమిత్ర గారు. సునీత గారు, భాష విషయానికి వస్తే కేసీఆర్ గారే ఆద్యులు అంటున్నారు. ఏ సందర్భంగా కేసీఆర్ గారు దద్దమ్మలన్నారో ఒక్క ఉదాహరణ చెప్తానండి. నిండు అసెంబ్లీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని గొంతెత్తి అరిచినప్పుడు, వీళ్ళందరూ పెదవులు మూసుకున్నప్పుడు, తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెదవులు మూసుకున్నప్పుడు మీరు చెవటలా, మీరు దద్దమ్మలా, మీరు సన్నాసులా అని ప్రశ్నించిండు. ఒక నిమిషం, తెలంగాణ సతీష్ గారికి సబ్మిషన్ ఉందండి. సతీష్ గారు ఏంటి చెప్పండి. కేసీఆర్ గారు, మా సుమిత్రానందన్ గారు, కేసీఆర్ గారు ఎప్పుడు దద్దమ్మలన్నారా, ఎప్పుడు చౌటలన్నారా, ఏమని పరిచయాలు మాట్లాడారో తెలంగాణ వచ్చిన తర్వాత సందర్భం అనేది కూడా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ రాకముందు గౌరవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే స్వరాష్ట్రంలో ఎక్కడైతే మనకు మనం గౌరవించుకోవాల్సినటువంటి ఒక రాజకీయ నాయకుని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకుంటాడు. అలాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు మాట్లాడారో కేసీఆర్ గారు ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే కూడా బాగుంటది అనేది కూడా విజ్ఞప్తి. శ్యామ్ సుందర్ గారు ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను. సుమిత్ర గారు, శ్యామ్ సుందర్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటండి, సందర్భం ఏదైనప్పటికీ కూడా చెప్పే విధానము ఒకవేళ గనక మన కంట్రోల్ గా ఉంటే అదే అంతకంటే కఠినంగా కూడా చెప్పవచ్చు. మంచి పదజాలం వాడి అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో మనం చెప్పొచ్చు. నేను ఇప్పుడు మాట్లాడిన మాటను కూడా ఇంకో రకంగా కూడా మాట్లాడితే అది అసహ్యంగా ఉంటది. కానీ ఇప్పుడు వాడుతున్న పదం ఇప్పుడు చాలా మందికి నచ్చుతుంది. ఆ పదజాలం 10 మందికి నచ్చే విధంగా మనం పదజాలం వాడాలి. కానీ సందర్భం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడి రాజకీయాల్లో నైతికత అనేది, మూలాలు, విలువలు అనేవి తగ్గించడం అనేది అది మంచిది కాదు. ఎవరు చేసినా కానీ అది కేసీఆర్ గారితో లేకుంటే రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా, తర్వాత వైఎస్ఆర్ గారు చూసారా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారా, ఇవి కాదు కావాల్సింది. కానీ రాజకీయాల్లో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రజలందరూ గమనిస్తుంటారు. కాబట్టి భాషను అనేది అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది అన్ని విషయాలు. ఓకే అండి. సతీష్ గారు మీ ఫైనల్ కమెంట్స్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇందాక సుమిత్రానందన్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించామంటున్నారు. ఎక్కడైతే పార్లమెంట్ దగ్గర సూసైడ్ చేసుకున్నటువంటి యాదిరెడ్డిని ఎక్కడ గుర్తించారో ఒక్కసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. దాంతో పాటు నాగారం యాదయ్య ఉస్మాన్ యూనివర్సిటీలో అగ్నికి ఆహుతైనటువంటి యాదయ్యని ఎక్కడ గుర్తించి వారి కుటుంబానికి ఏం చేశారో, ఏం చేయలేదో కూడా చెప్పాలి. ఏం చేసిరా లేదో మాకు తెలుసు, అక్కడే ఉంటాం కాబట్టి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైతే ఇందాక టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే అంటా ఉందో యావత్ సమాజం అంతా అంటుంది జాతిపిత అంటే, ఎవరంటున్నారో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు.
సరే ఇప్పుడు మీరు అన్నట్లు ఏవైతే బలిదానాలు చేస్తారో వీళ్ళందరికీ అప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. సరే వీళ్ళందరినీ మీరు గుర్తించారు కాబట్టి ఇందాక సుమిత్ర గారు కూడా ఒక పాయింట్ అన్నారు. మరి అదే కోదండరాంకి మీరు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా ఆవిడ కొన్ని పాయింట్లు వేస్తారు కాబట్టి సరే వాళ్ళకి మీరేం చేస్తున్నారన్న క్వశ్చన్ రైజ్ సుమిత్ర గారు తెలంగాణ పొలిటికల్ చైర్మన్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీని వారికి ఎమ్మెల్సీ ఇచ్చి సభకు పంపితే వారి పట్ల సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి దుస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇది సమాజానికి తెలుసు కదా, ఎవరు కోర్టుకు పోయినో ఎవరు ఏం చేస్తున్నారో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు కదా. వారికి ఎమ్మెల్సీ ఇచ్చి ఏదైతే మీరు అడ్డుకున్నారో దానికోసమే కదా. అది మాకు వినబడదు కనిపించదు అంటే మనమేం చేయగలుగుతాం, ఏం చేయలేం కదా. ప్లీజ్ కంక్లూడ్ అండి సతీష్ గారు. ఒక నిమిషం సుమిత్ర గారు, నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. సో ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను గాని ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులను వారిని చీకొట్టినటువంటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు జాతిపిత మేమోనంటే సభ్య సమాజం అపాసించుకుంటుంది అనేది వాస్తవాన్ని గ్రహించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల పట్ల ఎవరైతే ఉద్యమంలో బలిదానాలు చేసుకుంటారో వారికి ప్రగాఢ సానుభూతి ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు అందించడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకో రకంగా ఉంటుందనేది ఆలోచన చేయాలి. వారి లెక్క సుమిత్ర గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. హంతకుడే సంతాపం తెలపడం అంటే కాంగ్రెసే ఈ బలిదానాలకు కారణము ఒకటి. రెండోది 100%, 1000% కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత. ఇది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది. ఈ 2 ఏళ్లలో ప్రజలకు అర్థమైంది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే తెలంగాణను వల్లకాడిస్తున్నది. కాంగ్రెస్ అవకాశం ఇస్తే మరి వ్యవసాయాన్ని కుదేలు చేసింది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పొట్టగొడతా ఉన్నది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బకాయిలు. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే యావత్తు తెలంగాణను విస్మరించింది. కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే తెలంగాణ తెరలైపోతా ఉన్నది. అందులో ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళను ఇవాళ పేమెంట్ కోటాలో ఈ గద్దె మీద కూర్చోబెట్టడం. మరి రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గద్దె చోడు అంటారు. ఇక్కడ ఓట్ చోరీనే గద్దె మీద కూర్చోబెడతారు. ఈ ద్వంద్వ విధానాలు కాంగ్రెస్ వి, ఈ ద్వంద్వ ప్రమాణాలు కాంగ్రెస్ వి. ఒక్కరంటే ఒక్క కుటుంబానికి కూడా, అమరుల కుటుంబానికి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి చరిత్ర ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ది. అమరులను గుర్తించింది. రైట్ అండి. ఎస్ శ్యామ్ సుందర్ గారు, ఓకే ఫైనల్ గా మీ పాయింట్ ఏంటి? మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు కాబట్టి చెప్పండి. అయితే ఒకటండి, ఇక్కడ ఎట్లా ఉందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి గొంగట్లో కూర్చుండి అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్టుగా ఉంది. 2 పార్టీలు దొందే. 2 పార్టీలు త్యాగదనులకు చేసిన ఏం లేవు. చేసినామని చెప్పుకుంటున్నారు తప్ప త్యాగదనులకు చేసిందేం లేదు. త్యాగదనుల ఆ కుటుంబాలు పాపం అష్ట కష్టాల పాలవుతున్నాయి. వాటిని 10 ఏళ్ల కాలం లోపల బీఆర్ఎస్ పాలన లోపల ఏం పని చేయలేదు. తర్వాత ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల పైన దాడులు చేశారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులకు రైఫిల్ పెట్టి షూట్ చేసే ప్రయత్నం చేశారో అలాంటి వాళ్ళని హక్కున చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారు. చాలా దారుణమైన విషయాలు. ఎవరైతే అణిచివేస్తాం, నడి రోడ్డు మీద తొక్కేస్తామని అన్నారో తెలంగాణ ఉద్యమకారుల్ని అణిచివేస్తాం, నడి రోడ్డు మీద తొక్కి పారేస్తాం రోడ్డు రోడ్లతో అన్నారో అలాంటి వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు బీఆర్ఎస్ పాలనలో. కాబట్టి ఎవరు తక్కువ కాదు. ఈ బీఆర్ఎస్ ఏం తక్కువ కాదు ఉద్యమం విషయంలో, కాంగ్రెస్ ఏం తక్కువ కాదు ద్రోహం చేయడం విషయంలో. కాబట్టి ఇప్పుడు మనం అనుకోవడంలో అనుకోవచ్చు. టీఆర్ఎస్ అనుబంధ అభిమానులు ఎవరైనా జాతిపిత అంటే అనొచ్చు, లేకుంటే ఇంకెవరైనా ఇంకేదన్నా అనొచ్చు. కానీ సామాన్య ప్రజల లోపల కనుక జాతిపిత అనే గౌరవం కనుక ఉంటే మాత్రం ఆయన ఈ రోజు ఫామ్ హౌస్ లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. చూద్దాం ఇప్పుడు ఎన్ని పాయింట్లు. ఒక నిమిషం అండి సుమిత్ర గారు. సరే ఎన్ని విషయాలన్నా కాకుండా ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అసలు ఈ వాదనలన్నింటికి ఒక ఎండ్ కార్డ్ అయితే ప్రజలు చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఈ డిబేట్ వల్ల అయితే మనకు ఒక పాయింట్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. కేవలం అది కేసీఆర్ నోటీస్ గురించి మాత్రమే కాకుండా ఇప్పుడు తెలంగాణ చరిత్ర గురించి కూడా మళ్ళీ
మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నిన్నకి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం వల్ల అయితే వచ్చింది. మరి ఏదేమైనప్పటికీ జాతిపిత అన్న అంశం ఏదైతే వచ్చిందో మరి దీనికి సంబంధించి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది, ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పటి వరకు మాత్రం ప్రజల నుంచి అయితే ఒకటే పాయింట్ అయితే వినిపిస్తుంది. కానీ మరోపక్క అటు ఉద్యమకారుల పేర్లు కూడా రావచ్చు కదా, అటు ప్రొఫెసర్ జయశంకర్ ఉన్నారు, వీళ్ళందరి పేర్లు కూడా రావచ్చు కదా అని కొన్ని తెరపైకి వస్తున్నాయి. చూద్దాం. ఏదేమైనప్పటికీ ఈ పాయింట్స్ వల్ల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా భావోద్వేగ రాజకీయాలు కూడా మళ్ళీ నడుస్తున్నాయి అన్న ఒక అంశం కూడా కనిపిస్తుంది. చూద్దాం. ఈ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో అయితే ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు. వాళ్ళైతే ఒక జవాబు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.